డయాబెటిస్ రోగుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతోంది. చిన్న పిల్లలు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే, మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే ఆయుర్వేద నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్ నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధిగా మారింది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, అసమతుల్య ఆహారం కారణంగా చాలామంది చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకసారి రక్తంలో చక్కెర అదుపు తప్పితే, దానిని అదుపులో ఉంచడానికి మందులపై ఆధారపడవలసి ఉంటుంది. అయితే, సరైన ఆహారాన్ని అనుసరించడం ద్వారా, కొన్ని సహజ ఆహారాలను చేర్చడం ద్వారా చక్కెరను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన ఔషధ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ రోజువారీ ఆహారంలో కరివేపాకును చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. శరీరంపై దుష్ప్రభావాలను తగ్గిస్తాయి. కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను ఎలా నియంత్రించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యం అవుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. కరివేపాకులో ఉండే ఫైటోకెమికల్స్, యాంటీడయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తాయి. ఇందులో ఉండే టానిన్లు, ఫ్లేవనాయిడ్లు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. కరివేపాకులోని సహజ పదార్థాలు ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. కరివేపాకు టైప్ 2 డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనం. గొప్ప సహజ నివారణగా ఉంటుంది. మీరు ప్రతి ఉదయం 5 నుండి 6 కరివేపాకులను నమలడం లేదా వాటి కషాయాలను తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర సమతుల్యంగా ఉంటుంది. మీరు డయాబెటిస్ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. అలాగే, ప్రతి వంటకానికి చిటికెడు కరివేపాకు వేయండి. ఇది ఆహారాన్ని మరింత రుచికరంగా చేస్తుంది. అలాగే జుట్టు నుండి పాదాల వరకు ప్రతి వ్యాధిని దూరం చేస్తుంది.